లెబనాన్లో హెజ్బుల్లా మీద దాడులు ఇజ్రాయెల్ ఒక పక్కన కొనసాగిస్తూనే ఉంది. ఇటు పక్కన అమెరికా చేసినటువంటి అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేసి ఇప్పుడు అమెరికానే కాల్పుల విరమణ ప్రకటించింది. అది అయిపోవస్తోంది. మరొకసారి చర్చలు జరగాలి ఇస్లామాబాద్లో. అయితే ఇప్పటికే చర్చలు మళ్ళీ ఉంటాయని అమెరికా చెప్తుంటే ఇరాన్ ఇంకా కన్ఫర్మ్ చేయట్లేదు. అందుకనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆసిఫ్ మునీర్ని ఇరాన్కి పంపించడం కూడా జరిగింది. వాళ్ళని నయానో భయానో ఒప్పించి చర్చలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్కన దిగ్బంధం చేయడం ద్వారా చర్చలే పరిష్కారం అన్నటువంటి ఒక ప్రెషర్ టాక్టిక్స్లో సక్సెస్ అయ్యారు. ఇంకొక వైపున హెజ్బుల్లా మీద దాడులు ఆపాలన్నది ఇక్కడ వీళ్ళ డిమాండ్, ఇరాన్ డిమాండ్. దాన్ని కూడా క్లియర్ చేశాడు ఓ రకంగా ట్రంప్, ఓ రకంగా వెనక్కి తగ్గేలా చేశాడు. ఇప్పుడు నేను డైరెక్ట్ హెజ్బుల్లాతో చర్చలు జరగల, హెజ్బుల్లా ఎక్కడైతే విధ్వంసం సృష్టిస్తుందో ఆ లెబనాన్ ప్రభుత్వంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం చర్చలు, వాళ్ళ రాయబారి వీళ్ళ రాయబారి చర్చలు వాషింగ్టన్లో జరిగి ఒక 10 రోజుల కాల్పుల విరమణ లెబనాన్లో. అంటే హెజ్బుల్లా మీద దాడులు ఇజ్రాయెల్ ఆపేస్తుందన్నమాట. తద్వారా ఓవరాల్గా ఇరాన్ కోరుకున్నటువంటిది హెజ్బుల్లా మీద దాడులాగిని, ఇటు పక్కన మిగతా యాక్టివిటీ యుద్ధ విరామము ప్రకటించి ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గుతుందా లేదా అంటే తగ్గక తప్పదు. తగ్గకపోతే ఆ పైన తగ్గిస్తారు.